సముద్రంలాగా ఉంది నిజంగా. సముద్రం అంటున్నాను ఏంటనుకుంటున్నారా? ఇన్ని రోజులయింది గానీ తమిళనాడు వచ్చి నేను ఎప్పుడు ఇక్కడికి షాపింగ్‌కయితే వెళ్ళలేదు. ఒక్కసారి చూసాను గానీ బయట నుంచి డ్రెస్సులు షాపింగ్‌కయితే వెళ్ళలేదండి. సూపర్ కలెక్షన్ అనమాట. మనకి దొరకనిదంటూ లేదు అసలు ఈ స్ట్రీట్‌కి వెళ్తే దొరకని వస్తువు అంటూ లేదు. నేనైతే లెహెంగా కలెక్షన్ కోసం వెళ్ళాను షాపింగ్ కోసం. కొన్ని తీసుకున్నాను కూడా 2 నేను. చూపిస్తాను చూసేయండి. జైన్ మందిర్ ఉన్న రోడ్‌లో దింపుతారు మనకి ఆటో బుక్ చేసుకొని ఏదైనా సరే. జైన్ మందిర్ ఉన్న రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే రంగోలీ కలెక్షన్స్ ఇక్కడే నాకు చాలా నచ్చింది. ఇక్కడ ప్లాజా ఉంది. నకోడా ప్లాజా ఉంది కదా! ఆ ప్లాజా లోపలికి వెళ్తే అక్కడ రంగోలీ కలెక్షన్స్ అనే షాప్ అయితే మనకుంది. వాళ్ళ కలెక్షన్ ఇవన్నీ కూడాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది నిజంగానే. కళ్ళు చెదిరిపోతున్నాయన్నమాట. బడ్జెట్‌లో కూడా ఉన్నాయి. అలాగే హెవీ బడ్జెట్‌లో కూడా ఉన్నాయి. బ్రైడల్ అంటేనే హెవీ బడ్జెట్ ఉంటుంది కదా! సో, బ్రైడల్ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు డ్రెస్సులు, శారీస్ వేరేమన్నా కావాలనుకుంటే కనుక సౌకార్పేట్ అంటారు. ఇదొచ్చి సౌకార్పేట్ అనమాట. హైకోర్ట్ దగ్గర ఉంటుంది. మనకి సెంట్రల్ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళడం కూడా చాలా ఈజీ. ఆటోలు అవైలబుల్‌గా ఉంటాయి. సౌకార్పేట అని చెప్తే ఎవరైనా సరే తీసుకొచ్చి దింపుతారు. అలాగని ఓన్లీ సౌకార్పేట అని చెప్పకండి. సౌకార్పేటలో ఒక్కొక్క స్ట్రీట్‌కి ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. డ్రెస్సులు, హార్డ్‌వేర్సు, అలాగే గిఫ్ట్ ఐటెమ్స్‌కి ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రీట్‌లో ఉంటాయి. మేము వెళ్ళిందొచ్చి సౌకార్పేట్ జైన్ మందిర్ దగ్గర ఉన్న రంగోలీ కలెక్షన్స్. ఇతను రంగోలీ కలెక్షన్స్‌లో ఉన్నారు. కలెక్షన్స్ అయితే చాలా బాగా చూపించారు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్స్ అనమాట. షరారా ఉన్నాయి, లెహెంగాస్ ఉన్నాయి, గౌన్లు ఉన్నాయి. నేనేంటంటే జస్ట్ సింపుల్‌గా చూద్దామని ఎళ్ళాను. వీడియో తీద్దామన్న ఐడియాతో వెళ్ళలేదు. అప్పుడే నేను ఇన్ని చూసాను చూడండి. అసలు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఆ రంగోలీ కలెక్షన్స్ ఏంటంటే కొంచెం మనకి నచ్చినట్టుగా అనిపించింది నాకు. ఆ స్ట్రీట్ మొత్తమే లెహెంగాలుంటాయి. కొన్ని నాకు నచ్చిన షాపు ఇది రంగోలీ కలెక్షన్స్. అందుకని మీకు చెప్తున్నాను నేను. నచ్చితే కనుక వెళ్లి ఒకసారి చూడండి, విజిట్ చేయండి. నచ్చితే తీసుకోండి. కలెక్షన్స్ నేను చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి. మనకి బడ్జెట్‌లో కావాలంటే బడ్జెట్‌లో చూపిస్తున్నారు. కొంచెం బ్రైడల్ కలెక్షన్ లాగా హెవీగా కావాలనుకుంటే హెవీగానే చూపిస్తున్నారు. జైన్ మందిర్ దగ్గర చూడండి. అదే స్ట్రీట్‌లో మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే వెళ్ళేటప్పుడు మీకు రైట్ సైడ్‌లో నకోడా ప్లాజాలో రంగోలీ కలెక్షన్స్ అని కనిపిస్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. అడ్రస్ కూడా నేను కావాలంటే పిన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్‌లో గానీ, కామెంట్స్‌లో గానీ పిన్ చేస్తాను. కలెక్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇన్ని సార్లు చెప్తున్నాను. మీకు ఏదైనా నచ్చిందో ఒకసారి చెప్పండి నాకు. నేనైతే దీంట్లో ఒకటి తీసుకున్నాననమాట. చెన్నై వచ్చిన వాళ్ళు చాలామంది షాపింగ్‌కి ఇష్టపడుతుంటారు. సో, చెన్నై అంటే టీ నగర్ షాపింగ్‌కి వెళ్దాం అని చెప్పి చాలామంది ప్లాన్ చేసుకొని వస్తారు. టీ నగరు చాలా బావుంటుంది షాపింగ్‌కి. అదేవిధంగా మనకి చెన్నై సెంట్రల్ గానీ, లేదంటే ఎగ్మోర్ నుంచి గానీ, ఇక్కడ సౌకార్పేట అని చెప్తే మనకి ఆటోలు ఉంటాయి అవైలబుల్ గానీ, తెలిసిన వాళ్ళైతే బస్సు, ట్రైను, లోకల్ ట్రైన్స్ ఉంటే వెళ్ళిపోతారు. లేదంటే ఆటో బుక్ చేసుకుంటే ఈజీగా మీరు రీచ్ అవ్వచ్చు. సో, అక్కడ మీరు షాపింగ్ పలానాదని చెప్పాలి కరెక్ట్‌గా మాకు డ్రెస్సులు కావాలి అంటే డ్రెస్సులున్న స్ట్రీట్‌లో దింపుతారు. లేదు మాకు కొంచెం ఇంటికి కావాల్సిన యాక్సెసరీస్ అవి కావాలి అంటే అక్కడ దింపుతారు. హార్డ్‌వేర్స్ కావాలంటే అదొక స్ట్రీట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రీట్ ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్ అనమాట అది. సో, మీకు ఏది కావాలో దాని దగ్గర చెప్తే కరెక్ట్‌గా వాళ్ళు మిమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట ఆటో వాళ్ళు. కొంచెం చూసుకొని వెళ్ళండి. చూసారు కలెక్షన్స్ చూడండి అద్దిరిపోయినాయి అసలు. బ్రైడల్ కలెక్షన్స్ అది ఇంకొకళ్ళు వచ్చి చూస్తున్నారు. సో, చాలా బాగా అనిపించినాయి బ్రైడల్ కలెక్షన్స్. వాళ్ళు చూస్తుంటే నేను వీడియో తీశాను. ఇక్కడ షాపింగ్ చాలా కష్టం అనిపించింది గానీ, కొంచెం సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే అన్ని కలెక్షన్స్ బావుంటాయని చెప్పాను కదా! కొంచెం బడ్జెట్‌లో కూడా దొరుకుతాయి మనకి. సో, మీరు సౌకర్పేట వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్‌గా కూడా ఉండడానికి చూసుకోండి. హ్యాండ్ బ్యాగ్ అది కొంచెం సేఫ్టీగా పెట్టుకోండి. రద్దీగా ఉండటం మీద మనకి పక్కన ఉన్నవాళ్ళు ఏంటనేది మనకు తెలియదు కాబట్టి, కొంచెం సేఫ్‌గా వెళ్ళి రావడానికి చూసుకోండి. ఓకేనా? ఇంకా చాలా వీడియోస్ పెట్టానండి మన ఛానల్లో ఆల్రెడీ. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏంటి రీజన్ అనేది నాకు అర్థం కావట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదని కామెంట్స్ చేసి చెప్పండి. లేదంటే కనుక కామెంట్స్ చేస్తే నాకు తెలుస్తుంది కదా ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు, నచ్చిందా నచ్చలేదా అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి కామెంట్ చేయండి ఏంటి రీజన్ అనేది. ఛానల్ చూస్తున్న వాళ్ళైతే హై పాయింట్స్ వచ్చినాయి మనకి. కొంచెం హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకొకళ్ళు వచ్చి హల్దీ డ్రెస్ కావాలన్నారు. ఎల్లోలోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి. హల్దీకి ఎల్లో డ్రెస్సెస్ వేసుకుంటారు కదా అందరూను. సో, మొత్తం ఎల్లోలోనే ఒక చాలా షేడ్స్ చూపించారనమాట. ఒక్కొక్కటి ఎల్లో, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో అలాగా. బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగుందో, హెవీ వర్క్ వచ్చింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్సు. అయితే కొంచెం మనకి కావాల్సిన దాంట్లో లేదు, బడ్జెట్‌లో లేదు. సో, ఇంకా చూసాను, చాలా చూసాను. నాకు గౌన్లంటే మహా పిచ్చండి. వేరే సిస్టర్ ఎవరో గౌన్లు చూస్తుంటే కాసేపు గౌన్లయితే చూసాను నేననమాట. ఊరికే ట్రై చేసాము, చూసాము.
మీకు ఎలా అనిపించింది? బాగుందా గౌన్? జస్ట్ నేను అంతా చూసాను అంతే. కాకపోతే నాకు ఇంత హెవీ గౌన్ల కన్నా కొంచెం సింపుల్‌గా కాటన్ సాఫ్ట్ క్లాత్ అయితే ఇష్టం నాకు. ఇప్పుడు ఈ ఊరికి అక్కడ చూపిద్దామని మీకోసం అని చెప్పి వీడియో తీశాననమాట. అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్‌ని అడగండి, మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా, ఎన్ని చూపించమన్నా సరే చక్కగా ఓపికగా చూపిస్తున్నారు. సో, నో ప్రాబ్లమ్. మంచి ఎండలోటి ఉన్నాయేమో, షాపింగ్ చేసిన తర్వాత అదే స్ట్రీట్‌లో కొంచెం తినేసి వద్దాం మిగతా షాపింగ్ అని చెప్పి తినడానికి వెళ్ళాం. నేనైతే మినీ మీల్స్ ఆర్డర్ చేశాను. తమిళనాడు ఫుడ్ అలవాటైన వాళ్ళు ఓకే. లేకపోతే కనుక చూసుకొని తినండి. ప్యూర్ వెజ్ మేము వెళ్ళింది. సో, నేను అడ్రస్ అది చూపిస్తున్నాను చూసుకోండి. అదే స్ట్రీట్‌లో ఉంది. కొంచెం ముందుకు వెళ్తే రంగోలీ కలెక్షన్స్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఈ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. అక్కడ భోజనం చేసేసి సింపుల్‌గా మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. పిల్లలకి డ్రెస్సులు, యాక్సెసరీస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, ఆడపిల్లలంటేనే తీసుకున్నాను. చూడండి ఎంత రద్దీగా ఉందో. మేము బయటకు వచ్చేస్తున్నప్పుడు అనమాట, ఫుల్ అండి. ఆటోలు, బండ్లు అన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా కూడా ట్రాఫిక్, జనం, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో, కొంచెం సేఫ్గా కూడా ఉండండి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. బ్యాంగిల్స్ చూడండి, చాలా నచ్చుతాయి. నాకైతే బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు కనిపించినప్పుడు సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనేస్తానమాట. మనం చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు, చిన్ని ఆట బొమ్మలు, చిన్న బీరువాలు చాలా బాగున్నాయి కదా, అందుకని తీశాను. నార్మల్ టైంలో వెళ్తేనే మనకు నడవడానికి చిన్న ప్లేస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంత రద్దీగా ఉంటుంది. ఇంకా ఫెస్టివల్ టైంలో వెళ్ళామంటే మాత్రం ఆ స్ట్రీట్లోంచి బయటికి రావడం అనేది చాలా టైం పట్టేస్తుంది. ప్లాన్ చేసుకొని వెళ్ళండి మీరు వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. ప్లస్ కొంచెం తక్కువ రేటుకి దొరుకుతుంది అనమాట మనకి. అందుకని చెప్పి ఆల్మోస్ట్ అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడికి షాపింగ్కి వెళ్ళడానికి. చెన్నై వచ్చిన వాళ్ళు కానీ, చెన్నైలో ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఇక్కడికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. డ్రెస్సుల దగ్గర నుంచి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, లేడీస్కి షాపింగ్ అంటే తెలుసు కదా మనకి, ప్రతిదీ దొరుకుతుందన్నమాట. చిన్న క్లిప్పుల దగ్గర నుంచి పెద్ద సూట్ కేసుల దాకా అన్నీ రోడ్డు పైనే దొరికేస్తాయి. రోడ్ సైడ్ అన్నీ పెట్టి అమ్మేస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, స్టీల్ సామాను, ట్రావెల్ బ్యాగ్స్, ఇక్కడ స్నాక్స్ అయితే సూపర్ ఉంటాయన్నమాట. అసలు రోడ్ సైడ్ చాలా రకాల స్నాక్స్ ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు ట్రై చేయండి. మేమైతే ఈవినింగ్ కొంచెం పానీపూరి తిన్నాం, కానీ అక్కడ నేను ఇంకా వీడియో తీయలేదు. ఎండకి అసలు చాలా ఎండగా ఉంది చెన్నైలోను. మీకు ఎలా ఉంది? మీ ఏ ఏరియా నుంచి చూస్తున్నారు మీరు? నేనైతే చెన్నైలో సౌకర్పేట నుంచి చెప్తున్నాను. ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. మీకు వీడియోస్ నచ్చుతున్నాయా? నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఏం నచ్చలేదో, ఓకేనా? సౌకర్పేట వెళ్ళామంటే 1 డే సరిపోదు షాపింగ్కి. అందులోనూ లేడీస్ షాపింగ్కి అయితే ఖచ్చితంగా సరిపోదు. త్వరగానే చేసేస్తాం మేము షాపింగ్ అనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తే సాయంత్రం దాకా అక్కడే టైం సరిపోతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు చెప్పాను కదా, సెంట్రల్ దగ్గర అయితే ఈజీగా మనం ఎక్కడికైనా రీచ్ అయిపోవచ్చు. సో, సౌకర్పేట నుంచి మనకి సెంట్రల్కి బస్సులు ఉంటాయి. మాకు బస్సు తెలుసు కాబట్టి బస్సు ఎక్కాను నేను. మీకు బస్సు తెలీదు అనిపిస్తే కనుక ఆటో మాట్లాడుకొని వచ్చేసేయండి. లేదంటే చాలామందికి తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు, హిందీ తెలిసిన వాళ్ళు, మొత్తం అక్కడ అంతా హిందీ ఉంటారు. సో, మీకు తెలిసిన లాంగ్వేజ్లో అడిగి మీరు బస్సులో వచ్చేయచ్చు. ట్రైన్లో వస్తుంటే వీళ్ళందరూ, మేము వెళ్ళింది యాక్చువల్గా తమిళ్ న్యూ ఇయర్ రోజున బయటకు వెళ్ళామన్నమాట. సో, వాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నారంటే ఇక్కడ న్యూ ఇయర్ ప్రోగ్రామ్కి. సో, పిల్లలు క్యూట్గా ఉన్నారనిపించి నాకు క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఫోటో తీసుకున్నాను. అడిగితే తీసుకో అక్క అని చెప్పేసి అన్నారని చెప్పి ఫోటో తీసాను అనమాట. రంగోలీ కలెక్షన్స్ బ్రదర్ ఇతని పేరైతే నేను అడగడం మర్చిపోయాను. వెళ్తే కొంచెం మాట్లాడి చూడండి, బాగా కలెక్షన్స్ చూపిస్తారు. ఇంతవరకు వీడియో చూసినట్టయితే చాలా థ్యాంక్స్. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.